కలిగినటువంటి వారముగా ఉన్నాము. మీరు చూస్తున్నటువంటి దేవుడుగా ఉన్నారు. నిలువబడినటువంటి మీ దాసుడు వ్యర్థుడు, మీ కాలి ధూళిని కూడా తాగుటకు అర్హత లేనటువంటి నన్ను మీరు ఆయా స్థలాల్లో నిలిపి మీ లేఖన సత్యములను ప్రభువా మీ దాసుని నోటి ద్వారా మీరు వినిపిస్తున్నటువంటి విధానముకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా మీ దాసు నోటిని బురగా వాడుకొని మీ వాక్కులు మీరు అందించమని, విత్తబడినటువంటి ప్రతి మాట నీరు కట్టి ఫలించి వాక్యానుసారమైనటువంటి జీవితము చేరి వచ్చిన మేమందరము కలిగి జీవించులాగున మీ కృపలో కాసి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ అంటున్నాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు ఆ శ్రేష్టమైనటువంటి మాటలను అందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు ప్రార్థన చేయునప్పుడు. ఎవరో మీరు అంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారు, ఆయన సన్నిధికి వచ్చి విన్నపములను విన్నవిస్తున్నటువంటి వారు అని అక్కడ అర్థం. మనం ఎవరు వీరు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండకూడదు అంటే వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు ఎలా ఉంటారు? లోకానుసారమైనటువంటి పోకడులు పోవుచున్నటువంటి వారు, పైకి మేము భక్తులమని అనిపించు వేషధారణ కలిగినటువంటి వారుగా ఉంటారు. వారి హృదయంలో భక్తి ఉండదు, దేవుని మీద శ్రద్ధ ఉండదు. వారు పైకి మాత్రము ఆ రీతిగా కనబడాలని, ప్రజల యొక్క మెప్పులను పొందుకోవాలని అట్టి ఆశ కలిగినటువంటి వారు ఈ దినాల్లో ఉండక లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు హృదయము ఎలా ఉంటుందంటే మోసకరమైనటువంటి ఆలోచనలు, వారు హృదయ తలంపులు ఎలా ఉంటాయంటే దేవునికి అయిష్టులైనటువంటి వారుగా ఉంటూ పైకి మాత్రము భక్తి పరుల వలె వేషధారణ కలిగినటువంటి వారు, లోక సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలను ఆచరిస్తున్నటువంటి వారు ఎలా ఉండవద్దంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎందుకంటున్నాడు? వేషధారులైనటువంటి వారుగా ఉండవద్దని ఆ శ్రేష్టమైనటువంటి ఆ మాటను పలుకుటకు గల ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏమై ఉన్నదో ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనము 13వ వచనము చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. వీళ్ళు ఏంటంటే కల్పనా కథలు, కట్టు కథలు, ఉన్నది యథార్థతగా కలిగినటువంటి వారు కాదు. అంటే లేఖనములో ఉన్నటువంటి రీతిగా బోధింపకుండా లోకానుసారమైనటువంటి మాటలు పలిగితే వారు ఎప్పుడూ హృదయములను సరిచేసుకునేటువంటి వారుగా ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే హృదయములను ప్రేరేపించబడతాయి. వామ్మో, చిన్న పొరపాటులు చేస్తున్నామేమో, పరలోక రాజ్యానికి వారసులము కామేమో, మేమింతకాలము ప్రయాసపడుతున్నాం దేవుని సన్నిధిలో, కానీ రేపు మేము విడువబడితే ఈ మమ్మలను చూసినటువంటి ఈ జనులందరూ హేళన చేసేటువంటి వారుగా ఉంటారు కదా. అంటే పైకి భక్తి పరుల్లాగా లోపల వేషములు కలిగినటువంటి వారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మన విజ్ఞాపన ఎలా ఉండాలంటే
యథార్థత కలిగినటువంటి విజ్ఞాపన, యథార్థ హృదయం కలిగినటువంటి వారముగా విజ్ఞాపన చేయాలి. మన ఇష్టానుసారముగా మన చిత్తానుసారముగా చేసేటువంటిది కాదు దేవునికి అర్పించబడేటువంటి స్తుతులు విజ్ఞాపన అనేటువంటిది. మనము చూడగలిగితే లేఖనంలో ఉన్నటువంటి మాటలు ఇక్కడ ఏమంటాడు, వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని. పై రూపమును మనుషులు చూడవచ్చు, కానీ అంతరింద్రియములను పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యము వైపు ఆకర్షించబడేటువంటి వారముగా, నమ్మిక కలిగినటువంటి వారముగా, విశ్వాస యాత్రలో నానాటికి ముందుకు సాగేటువంటి అట్టి ఆత్మీయమైనటువంటి అనుభవములో నేను ఉండాలి. పైకి మనుషులకు కనబడేటువంటి, మీరు అనుకోవచ్చు నిలువబడినటువంటి దాసుడు ఆయన చాలా యథార్థవంతుడని మీరు అనుకోవచ్చు, కానీ ఆయన అనుకోవాలి మనుషులను మెప్పించేటువంటి వారముగా ఉండకూడదు. మనుషులను మెప్పించడానికి, మనుషుల పూజ చేయటకు ఈ దినాల్లో తరలి తండోపతండోలుగా వస్తున్నారు. మనుషులను పూజించడము, దేవునినే గానపరచాలి, దేవునిని నిత్యము మహిమపరచాలి. మనుషులకు ఏది స్తుతులు ఆపాదించేటువంటి వారముగా ఉండకూడదు. నీవు నిజముగా యథార్థత కలిగి ఉంటే నిన్నందరూ ప్రేమిస్తారు. ఒకవేళ నీవు సత్యం మాట్లాడకపోయినా ప్రేమించరు. నీవు యథార్థ హృదయుడు కాకపోతే నిన్ను ఎవరూ ప్రేమించరు. యథార్థవంతుల్ని ఖచ్చితంగా ఒక దినము కాకపోతే ఒక దినమైనా ప్రేమిస్తారు. అందుకుంటున్నాడు కదా, మనుషులకు కనబడవలనని. ఇక్కడ ఏమన్నాడు చూడండి, సమాజ మందిరములలోను వీధులలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అంటే చూడాలి, వారు ప్రార్థనా పరులు అనుకోవాలి, వారి మంచివారు అని అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండవచ్చు. జాగ్రత్త ప్రియులారా, నీ ప్రార్థన దేవునికి అర్పింపబడేటువంటి ప్రార్థన, నీ విజ్ఞాపన ఆయన అంగీకరించేటువంటి విజ్ఞాపన. ఏదో గంటల కొద్ది చేయడం వల్ల అదేదో ఆయన వింటాడనుకుంటున్నారు. ఉన్నటువంటి వాటిని వదిలివేసి ప్రార్థన అనుభవం లేకుండా పలికినటువంటి పదాలే పదే పదే పలకటము. జాగ్రత్త, ఎలా ఉంటున్నాం, ఎటువంటి ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నాం. ఉన్నది ఉన్నట్టుగా క్లుప్తమైనటువంటి ప్రార్థన అనుభవంలో ఉండాలి మనము. అవునంటే అవును, కాదంటే కాదు, యథార్థమైనటువంటి ప్రార్థన. అక్కడ మందిరాల్లోని ఇక్కడ ఏమన్నాడు చూడండి, సమాజ మందిరములలో వీధి మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు ఏం కోరుకున్నంటే తమ ఫలములను పొందురని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాం. అటువంటి వేషధారణ కలిగినటువంటి ప్రార్థన వలన ఎటువంటి ఫలములను పొందలేరు. నిరుపయోగమైనటువంటిది. ఎవరో పొగిడారని, ఎవరో నీ వంటి వారు ఎవరో లేరు అని ముందుకు నెట్టారని మనం వెళ్ళకూడదు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఎలా ఉండాలి. ఉదయకాల సమయంలో నాతో కలిసి ఒక దైవ సేవకుడు ఇట్లా వాక్యం చెబుతున్నాడు. చాలా పెద్ద దైవ సేవకులు ఆయన అంటున్నాడు, కొందరంట నీ వంటి వాడు ఎవడు లేడంటే పరిగెట్టా అంట సేవకు ముందు. తరువాత దిమ్మ తిరిగి 7 సంవత్సరాల పాటు దేశంలో ఆ ఊర్లో లేకుండా పోయాడంట. మరి ఎందుకు చెప్తున్నాడు అర్థం కాలేదు. తర్వాత అడిగాను నేను, బ్రదర్ ఏంటి ఈ విషయాలని అడిగినప్పుడు చెబుతున్నాడు, అయ్యా దేవుని పిలుపు వేరు, మనుషుల ముందుకు నెట్టుట వేరు. ఇదే వీరేంటంటే సమాజంలో గౌరవములో పొందుటకు, ఏదో ఆశించుటకు అని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఒక దేవుని సేవలో ఉన్నారుగా బ్రదర్, అలా మాట్లాడకూడదంటే ఇదే క్రైస్తవ సమాజం వినాశనానికి ప్రధాన కారణం. అదే సంఘం వారు నొచ్చుకుంటారేమోనని, సంఘంలో ముందున్నటువంటి వారు నొచ్చుకుంటారేమోనని వారిని పొగిడేటువంటి విధానాల్లోనే సంఘ భ్రష్టత్వ కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నాయని చెప్పారు. ఇక్కడ వీరి ప్రార్థన కూడా ఎలా ఉన్నదంటున్నాడు చూడండి, సమాజ మందిరములలోను మందిర మూలల్లోనూ వీధుల్లోనూ మూలలో నుంచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారికి ఏముండదన్నాడు, వారి ఫలము, తమ ఫలములు పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆత్మీయమైనటువంటి ప్రార్థన అనుభవం ఉండాలి.
తమ ఫలములను పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పు. ఏ ఫలములను వారు పొందినటువంటి వారుగా ఉన్నారు? చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనము 16వ వచనములు అంటున్నాడు చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులను బట్టి మనం ఉండకూడదు. సంఘములో అందరూ ఒకటే, ఒకే మనసు, ఒకే తాత్పర్యము, ఒకే భావము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ నీవు మనుషులను భ్రమపరిస్తే రేపు నీవు పరలోక రాజ్యంలో చేర్చకబడకపోతే నీ సంగతి ఏంటి? నీ భక్తి నిమిత్తమైనటువంటి భక్తి, నీవు చేసేటువంటి ఆరాధన నిమిత్తమైనటువంటి ఆరాధనే. నీవు ప్రభుకి ఇష్టడుగా యోగ్యత లేనటువంటి ఆరాధన, యోగ్యత లేనటువంటి భక్తి, ఆత్మీయ స్థితిలో నీవెంతకాలం నడిపించబడినా అది వ్యర్థమే అంటున్నాడు కదా ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మీరు వెలుగుతూ ఉండాలి. మీరు ఎవరో? మనము వెలుగు సంబంధులము, చీకటి సంబంధం. ఒకప్పుడు పూర్వము చీకటి సంబంధులము, ఇప్పుడైతే వెలుగు సంబంధులము. ఎందుకు వెలుగు సంబంధులుగా ఉంటున్నాం మనము? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు నేను మనమందరము ఏమైనాము? వెలుగు సంబంధులుగా ఉన్నాం. చీకటి నుంచి వేరుపరచబడినటువంటి వారముగా ఉన్నాం. అక్కడ అంటున్నాడు కదా, తమ ఫలములను పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాం. అక్కడ అంటున్నాడు చూడండి 6వ వచనం, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎందుకు గదిలోనికి వెళ్ళమంటున్నాడు? ఎందుకు తలుపులు వేసుకోమంటున్నాడు? ఎందుకు అంటున్నాడు ఆ మాట? చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి. గదిలోనికి వెళ్ళమంటున్నాడు, తలుపులు వేయమంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాటను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము వచనము 33వ వచనములో అంటున్నాడు చూడండి. తానే లోపలకు పోయి తామిద్దరే లోపలనుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎవరు చేశారు ఈ ప్రార్థన? బయట చేయొచ్చు కదా. జనులను మెప్పు పొందుటకు ప్రభు వారికి ఆధిక్యత ఇవ్వలేదు. వెళ్ళండి గదిలోనికి, తలుపులు వేయండి, రహస్యమందున్నటువంటి తండ్రికి మీ విన్నపములను విన్నవించండి. ఎవరు వెళ్ళాడు? గదిలోనికి వెళ్ళినటువంటి వారు ఎవరై ఉన్నారో 32వ వచనం ఉన్నాడు చూడండి. ఎలీషా ఆ ఇంటదొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూసి తాను లోనికి వెళ్ళి రహస్యమున్నటువంటి తండ్రికి ప్రార్థన చేసినటువంటి వాడు. అంటే కార్యము జరిగించడానికి తండ్రితో మమేకమయ్యేటువంటి వారు. మన విజ్ఞాపన ఎలా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా? ఊరక పైవారు వింటారని మన ఇష్టానుసారముగా విజ్ఞాపన చేయకూడదు. మన కొరకు అసలు మన విజ్ఞాపన ఎన్నడూ చేయకూడదు. ఎవరి కోసం చేయాలో నేను అనేక మార్లు జ్ఞాపకం చేశాను మీకు. రాజుల కొరకు, అధికారుల కొరకు, లోక సంబంధుల కొరకు, నశించిపోవచ్చున్నటువంటి వారి కొరకే మనం చేయాలి. ఎందుకంటే మన హృదయంలో నుంచి లేదా మన మనసు నుంచి పుట్టబోవు అడగబోవు ఆలోచనలు ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే హృదయాంతరంగములను ఆయన పరిశీలిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడగా రెండవదిగా ఆయన వ్రాయబడినటువంటి రాయించబడినటువంటి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ఏం చేయమన్నాడు? ఇక్కడ రహస్యమందున్న, మరలా రహస్యం అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నారని ఒకవేళ విశ్వాసం అడిగారు అనుకోండి, ఎవరైనా నమ్ముకున్నటువంటి వారు, ఆత్మీయ స్థితిలో లేనటువంటి వారు, నమ్ముకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఒకవేళ అడిగితే ఆయన ఎక్కడ ఉన్నాడు
అని ఒకవేళ నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఒకవేళ నన్ను అడిగితే నేనేమి బదులు చెప్పేటువంటి వాడుగా ఉన్నాను. ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్పాలి ఆయన? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము పేరిట ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉన్నానని చెబుతున్నాడు ప్రభు. అంటే ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. మనము చేయు ప్రతి క్రియలు, మనము చేయు ప్రతి ఆలోచన ఆయన వినుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మనం అనుకుంటున్నాం మన ఇష్టానుసారంగా